చైనా మాంజా ఇది ఎంత ప్రమాదకర దారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెడకు చుట్టుకుందంటే అంతే సంగతి. ఇప్పటికే చాలామంది ఈ మాయదారి దారం కారణంగా ప్రాణాలు వదిలారు. వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. సంక్రాంతి పండుగ వస్తోందంటే సంతోషించాల్సింది పోయి చైనా మాంజా కారణంగా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పండుగ సమయంలోనే కాదు, అది ముగిసిన చాలా రోజుల వరకు కూడా ఇది మనుషుల ప్రాణాల్ని తీయడమో గాయపరచడమో చేస్తోంది. వైర్లకు వేలాడుతున్న చైనా మాంజా గొంతుకు చుట్టుకుని హైదరాబాద్లో 5 ఏళ్ల చిన్నారి మరణించటమే ఇందుకు నిదర్శనం. మరి ఎందుకీ పరిస్థితి? మాంజా వాడటం ప్రమాదమని తెలిసినా ఎందుకు వినియోగిస్తున్నారు? దానిని అడ్డుకోవటం ఎలా? ప్రజల్లో అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమా? ప్రభుత్వాలు ఏం చేయాల్సిన అవసరం ఉంది? సరదాలు ఏవైనా మనకు సంతోషం ఇవ్వడంతో పాటు ఇతరులకు హాని కలిగించకుండా ఉండాలి. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరవేయడం గురించి. గాలిపటాలు ఎగరవేసి ఎంత ఉత్సాహం పొందుతామో అందరికీ తెలిసిందే. అంతకు మించిన విషాదం ఏంటంటే పతంగులకు దారంగా చైనా మాంజా వల్ల మనుషులు, పక్షుల మరణానికి కారణం కావడం. చాలామంది వాటితోనే గాలిపటాలు ఎగరవేస్తుండడం శోచనీయం. హైదరాబాద్లో 5 ఏళ్ల చిన్నారి చనిపోవడమే ఇందుకు నిదర్శనం. మరి ఆ చిన్నారి చావుకు కారకులు ఎవరు? ఎవరి గాలిపటానికున్న మాంజాదారం ఆ పసిపాప ప్రాణాలను గాల్లో కలిపింది? ఎవరి ఉత్సాహం ఆ చిన్నారికి ఉరితాడైంది అంటే అది సమాధానం లేని ప్రశ్నే. చైనా మాంజా ఏటా పలువురి ప్రాణాలు బలిగొంటూనే ఉంది. మరోసారి 5 ఏళ్ల చిన్నారి మరణానికి కారణమైంది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన రామ్సాగర్ కుటుంబంతో పాటు గోకుల్ ఫ్లాట్స్లో ఉంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ కాజీపల్లిలో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అయితే జనవరి 26వ తేదీన భార్య, 2 పిల్లలతో కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్ దగ్గరికెళ్లారు. అక్కడి పనులను పరిశీలించి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే వివేకానంద నగర్ కాలనీ దగ్గర బైక్పై ముందు కూర్చున్న 5 ఏళ్ల నిష్విక ఆదిత్య మెడకు విద్యుత్ తీగలకు వేలాడుతున్న మాంజా చుట్టుకుని కింద పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. మెడకు తీవ్ర గాయం కావడంతో 5 ఏళ్ల ఆ చిన్నారి ఆయువు తీరింది. వచ్చేటప్పటికే సివియర్ బ్లీడింగ్ తో వచ్చిందంట. అంటే మనకు బైక్ మీద చూస్తే తీసుకొచ్చిన మనిషి కూడా ఆయన షర్ట్ అంతా కంప్లీట్ గా తడిచిపోయింది. ఈవెన్ బైక్ అంతా కూడా బ్లడ్ తో నిండిపోయింది అనమాట. చైల్డ్ అంతా చాలా రక్తస్రావం జరిగినట్లు ఉంది. సో ఒక్కసారి ఉండి చూద్దామని ఓపెన్ చేస్తే మ్యాసివ్ గా బ్లీడింగ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాగా డీప్ గా కట్ ఉంది. ఆల్మోస్ట్ ఇన్ డెప్త్ అరౌండ్ 2.5 to 3 సెంటీమీటర్స్. ఇక్కడ ట్రేకే అంటాం కదా, అది కూడా ఆల్మోస్ట్ నియర్ ఆల్మోస్ట్ రప్చర్ అయ్యడానికి రెడీగా ఉందన్నమాట. సో మ్యాసివ్ గా ఇట్లా తీస్తుంటే ఒక గష్ ఆఫ్ బ్లడ్ వస్తా ఉందన్నమాట. ఈ డ్యూరింగ్ ప్రాసెస్ లో క్లాంప్ చేయడానికి ట్రై చేసినాము. బాగా మ్యాసివ్ బ్లీడ్ అవుతుంది, బట్ ఇప్పుడు ఏబుల్ టు క్లాంప్ అనమాట. ఆ క్లాంప్ చేస్తే అక్కడ చూస్తే మేజర్ గా 2 వెజల్స్ ఉంటాయి. ఒకటి ఆర్టరీ, బ్రెయిన్ వరకు బ్లడ్ సప్లై, మళ్ళీ బ్లడ్ సప్లై బ్రెయిన్ తీసుకునేది వెయిన్ అంటారు అనమాట. ఆ 2 కూడా కట్ అయినాయి. ఉత్తరప్రదేశ్ కి చెందిన అవధేష్ కుమార్ అనే వలస కూలీని కూడా చైనా మాంజా బలిగొంది. వరినాట్ల కోసం సంగారెడ్డికి వలసొచ్చిన తను బైక్పై వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకొని గొంతు కోసుకుపోయింది. మెడకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటకకు చెందిన సంజీవ్ కుమార్ సంక్రాంతి సందర్భంగా హాస్టల్లో ఉన్న కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు బైక్పై వెళ్తోన్న క్రమంలో మాంజాదారం అతనికి మృత్యుపాశమైంది. సూరత్లో తండ్రి, కుమార్తెల మెడకు మాంజాదారం చుట్టుకొని ప్రాణాలు వదిలారు. ఇలా ఎక్కడో ఒకచోట ఏటా చైనా మాంజా మనుషుల ప్రాణాలు తీస్తూనే ఉంది. పలు గణాంకాల ప్రకారం 2026 జనవరిలో మాంజా వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 15 మంది మృతి చెందారంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల చైనా మాంజా కారణంగా గాయాల బారిన పడి ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య అధికంగానే ఉంది. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లికి చెందిన శ్రీహస్ అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటోన్న క్రమంలో
మాంజా బాలుడి మెడకు చుట్టుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడ భాగంలో తీవ్రంగా కోసుకుపోవడంతో ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడిని నిజామాబాద్కు తరలించారు. శ్రీహస్ మెడ చుట్టూ సుమారు 20 కుట్లు వేసినట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తండ్రితో కలిసి బైక్పై వెళ్తోన్న 4 ఏళ్ల బాలుడికి చైనా మాంజా గొంతుకు చుట్టుకొని తీవ్ర గాయమైంది. ఇలాంటి ఘటనలు చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలున్నాయి. కొందరు క్షతగాత్రులు పూర్తిగా మాటలు కోల్పోయి నరకయాతన అనుభవిస్తుంటే మరికొందరికి ముక్కు చెవులు తెగిపోయిన ఘటనలు అనేకమున్నాయి. చాలా మంది చైనీస్ మాంజాతో ఎగిరేయాలని చెప్పేసి అలవాటు పడుతున్నారు. యాక్చువల్లీ ఈ చైనీస్ మాంజా అనేది మనకు చాలా పర్యావరణకు సంబంధించిన ఎన్నో నష్టాలను కలిగిస్తుంది. అందులో ముఖ్యంగా మనుషులకు ఎవరైతే బైక్ మీద వెళ్తారో లేదంటే ఎవరైనా నడుచుకుంటూ వెళ్తారో వీళ్ళందరికీ కూడా అక్కడ ఏదన్నా ఈ చైనీస్ మాంజాకి సంబంధించిన తాడు ఉంటే పొరపాటున అది తాకినా లేదంటే దాన్ని తట్టుకొని పడ్డా లేదా వెహికల్ ముందు నుండి వెళ్తున్నా అది ఎంతో షార్ప్గా ఉంటుంది. అండ్ ఆ దారము అసలే తెగదు. దానివల్ల ఏమవుతుంది అంటే అవసరమైతే చర్మాన్నే కోసుకొని పోతుంది, కానీ చైనీస్ మాంజా అనేది తెగదు. అది చాలా చాలా మనకు నష్టాలను కలిగిస్తుంది. మాంజా చుట్టుకొని మనుషుల ప్రాణాలు పోవడం టీవీలో లేదా పేపర్లలో చూస్తుంటాం. కానీ అంతకు మించి ఏటా వందలాది పక్షుల ప్రాణాలు తీస్తున్నాయి ఆ మృత్యుపాశాలు. జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు తప్ప వాటి గురించి పట్టించుకునేవారు తక్కువే. దీంతో చాలా వరకు పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీని కారణాలేంటని చూస్తే పతంగులు గాల్లో ఎగరటాన్ని ఆకర్షించిన పక్షులు గాలిపటాల దగ్గరకొస్తాయి. అందులోనూ మాంజాదారాలు రంగురంగుల్లో ఉండటంతో వాటి వైపు వేగంగా వెళ్తాయి. ఈ క్రమంలో మాంజాదారం కాళ్లకు చుట్టుకోవడం, రెక్కలు తెంచేయడంతో పాటు మెడ చుట్టూ బిగుసుకుపోయి ప్రాణాలు తీస్తుంది. కొన్నింటికి గాయాలై చెట్లపై, అటవీ ప్రాంతాల్లో పడిపోవడంతో చికిత్స అందక మృత్యువాత పడుతున్నాయి. అంతేగాక పక్షులు చెట్లపైనే జీవనం ఉండటంతో మాంజాదారంలో చిక్కుకుపోయి ప్రాణాలు వదులుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనుషులు, పక్షుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో మళ్ళీ రిటర్న్ వాళ్ళ న్యాచురల్ హ్యాబిటాట్కి వెళ్ళలేని సిచ్యువేషన్. సో దయచేసి మాంజా నిషేధించండి. ఎందుకంటే గవర్నమెంట్ మనం ఏది ప్రోటోకాల్స్ కానీ గవర్నమెంట్ ఏదైనా లా మనకి అప్లికేబుల్ చేస్తే మనం ఎలా ఫాలో అవుతామో ఈ మాంజా అనేది కూడా వాడకూడదు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. ఇన్ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఇలాంటి రెస్క్యూస్ మీకు మాంజాకి తట్టుకున్న బర్డ్స్ కనుక మీకు కనిపిస్తే కనుక దయచేసి మా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి. మా హెల్ప్ లైన్ నంబర్ 9697887888. నైలాన్, చైనా మాంజా ఎలా తయారవుతుందో తెలిస్తే దాని ప్రమాద తీవ్రత ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది సాధారణ పత్తి దారం కాదు. తయారు చేసే విధానం ప్రమాదకరంగా ఉంటుంది. దారం దృఢంగా ఉండటం కోసం నైలాన్ సింథటిక్ ఫైబర్తో తయారు చేస్తారు. దీనికి గాజు పొడి, అల్యూమినియం ఆక్సైడ్, లోహ చూర్ణం, రంగులు, కృత్రిమ జిగురు మిశ్రమాన్ని రుద్దుతారు. వాటన్నింటినీ ఎండలో ఆరబెడతారు. అలా చేయడం వల్ల దారం తెగిపోకుండా పదునుగా ఉంటుంది. అందుకే పతంగులు ఎగరవేసే క్రమంలో దారాన్ని గట్టిగా లాగినప్పుడు వేలు తెగిపోయి రక్తస్రావం అవుతుంటుంది. కాబట్టి ఇంతటి హానికరమైన మాంజా దారాలను వినియోగించకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చైనా మాంజా పేరులోనే చైనా కాబట్టి ఈ దారం చైనాలో తయారవుతుందని సందేహం రావడం సహజమే. కానీ అక్కడి నుంచి కేవలం నైలాన్, సింథటిక్ పాలిమర్ వంటి ముడి పదార్థాలే దిగుమతవుతాయి. వాటి ద్వారా దేశంలోనే మాంజా తయారవుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో చైనా మాంజా తయారవుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించవచ్చనే దురుద్దేశంతో అక్రమార్కులు మనుషులు, పక్షుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పోలీసులు తనిఖీలు జరిపి చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి మారడం లేదు. మాంజా విక్రయిస్తూ పట్టుబడితే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద 5 ఏళ్ల జైలు, 1,00,000 వరకు జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు, 20,000 జరిమానా లేదా రెండూ విధించవచ్చు. కానీ ఈ శిక్షలు ఎంతవరకు అమలవుతున్నాయనేది ప్రశ్నార్థకమే. చైనా మాంజా వాడకం నిషేధితం అనే విషయం కొందరికి ఇంకా తెలియకపోవడం మరో విషాదం. కొంతకాలంగా అధికారులు ఆ దిశగా అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. కానీ పూర్తిగా అడ్డుకట్ట వేయలేని పరిస్థితి. అయితే మాంజా ప్రాణాలు తీస్తుందని తెలిసి కూడా కొందరు ఆ దారాన్నే కొనుగోలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. తెగిపోదనే కారణంతో నిషేధమున్న మాంజానే కొనుగోలు చేస్తూ మృత్యుపాశాలను గాల్లోకి వదులుతున్నారు. ఫలితంగా మనుషులతో పాటు వందలాది పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే సాధారణంగా సమస్య మనింటి వరకు వస్తే గాని పరిస్థితి తీవ్రత గురించి ఎవరికీ అర్థం కాదు. కానీ అలా జరక్కముందే మేల్కొని చైనా దారం కొనుగోలు చెయ్యొద్దనేది గుర్తించాలి.
చైనా మాంజా కట్టడిపై ప్రభుత్వాలు, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పండగ అయిపోయింది కదా, మళ్లీ వచ్చే సంక్రాంతికి చూసుకుందామనుకుంటే అప్పటికే తయారైన చైనా మాంజాలు ఏదో ఒక దారిలో మార్కెట్లోకొస్తాయి. ప్రజలు, పక్షుల ప్రాణాలు తీస్తాయి. అందుకే ఇప్పటి నుంచే తయారీదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. దుకాణదారులు కొనుగోలు చేసి విక్రయించవద్దని అవగాహన కల్పించాలి. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ప్రజల్లో మార్పు రానంత వరకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా చైనా మాంజాకు దూరంగా ఉండటం మంచిది.